ఈ రోజు ఈ వీడియోలో కంగువా అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సూర్య, దిశ పటాని, బాబీ డియోల్ లీడ్స్ గా శివ డైరెక్షన్ లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో ఫ్రాన్సిస్ గోవాలో ఓ బౌంటీ హంటర్ అన్నమాట. పెద్ద పెద్ద డేంజరస్ క్రిమినల్స్ ని పోలీసులకు పట్టిస్తూ వాళ్ళ మీద ఉండే బౌంటీతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈ టైంలో ఓ పెద్ద రీసెర్చ్ ఫెసిలిటీ నుంచి ఎస్కేప్ అయిన జెటా అనే ఓ పిల్లాడు మన ఫ్రాన్సిస్ ని వెతుక్కుంటూ వస్తాడు. ఆ పిల్లాడెవరో తనకు తెలియకపోయినా ఇద్దరి మధ్య ఏదో జన్మ జన్మల సంబంధం ఉన్నట్టు ఫ్రాన్సిస్ కనిపిస్తుంది. దాంతో ఆ పిల్లాన్ని కాపాడే బాధ్యత తను తీసుకుంటాడు. ఇది మొదటి కథ. ఇంకో కథ 1000 ఏళ్ల క్రితం పంచకోణంలో జరుగుతుంది. ఇక్కడ ప్రణవాది కోన, కపాల కోన, హిమకోన, అరణ్య కోన, సాగర కోన అని కొన్ని ప్రాంతాలుంటాయి. అక్కడ వివిధ తెగలకి చెందిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. ప్రతి కోనకి ఓ రాజు ఉంటాడు. అయితే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి రోమన్ సామ్రాజ్యం తన సైన్యంతో వస్తుంది. కపాల కోన వాళ్ళు రోమన్ సైన్యంతో చేతులు కలిపి మిగిలిన కోనల్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తారు. దీన్ని ప్రణవాది కోనకి యువరాజైన కంగువా తిప్పి కొడుతూ ఉంటాడు. ఈ యుద్ధం జరిగే సమయంలో ఓ పిల్లాడిని కాపాడే బాధ్యత మన కంగువా తీసుకుంటాడు. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఆ పిల్లాడు ఎవరు, కంగువాకి ఏమవుతాడు, తనని కాపాడే బాధ్యత తనెందుకు తీసుకున్నాడు, రోమన్ సైన్యంతో యుద్ధం పరిస్థితి ఏంటి, వాళ్ళని కంగువా ఎలా ఓడించాడు, ఇంతకీ ఫ్రాన్సిస్ కథకి కంగువా కథకి ఉన్న లింక్ ఏంటి, ఫ్రాన్సిస్ కథలో ఉన్న పిల్లాడెవరు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. చాలా వరకు సహనానికి పరీక్ష అనిపించింది. సినిమాలో కాన్సెప్ట్, కాస్ట్యూమ్స్, విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి గానీ దర్శకుడు శివ వీటి మీద పెట్టిన ఫోకస్ స్క్రీన్ ప్లే మీద పెట్టలేదు. లేజీ రైటింగ్, ప్రెడిక్టబుల్ ట్విస్ట్లతో నీరసం తెప్పించాడు. ఈ సినిమాకి దేవరాకి చాలా పోలికలుంటాయి. రెండిట్లో సముద్రం ఒడ్డున ఓ ప్రాంతం, అక్కడ కొన్ని ఊళ్ళు, ఒక్కో ఊరికి ఒక్కో రాజు. దేవరాలో సైఫ్ అలీ ఖాన్ లాగా ఇక్కడ బాబీ డియోల్ కూడా అన్ని ఊళ్ళని తనే ఏలాలని బయట వ్యక్తులతో చేతులు కలిపి ఆక్రమించుకోవాలని చూడటం సేమ్ టు సేమ్. సరే, సిమిలర్ కదైనా ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ ఏమైనా బాగుందా అంటే అది లేదు. ప్రణవాది కోన, కపాల కోన, హిమకోన, అరణ్య కోన అని రకరకాల ప్రాంతాలు చూపిస్తారు. వేటిని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయరు. జస్ట్ ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు, ఈ ప్రాంతంలో వీళ్ళు ఉంటారు అంటారు అంతే. అన్ని పేరుకే కోనలు. ఇక్కడ కంగువా క్యారెక్టర్ అయితే బాగానే చూపిస్తారు. ఓ ఫియర్లెస్ వారియర్ గా, అలాగే మనసున్న యువరాజుగా. కంగువాగా సూర్య కూడా అదరగొట్టేశాడు. కానీ తనకు ఆపోజిట్ గా ఉన్న బాబీ డియోల్ రోల్ మాత్రం తేలిపోయింది. అసలు తను ఎవరో, అంత క్రూరంగా ఎందుకున్నాడు, తన కథ ఏంటి అనేది ఏం చూపించరు. వాడు విలనయ్యా, విలను అంతే అన్నట్టు ఉంటది. క్యారెక్టర్ డెవలప్మెంట్లు, డెప్త్లు ఏం ఉండవు. దీనివల్ల హీరో విలన్ మధ్య ఫేస్ ఆఫ్ కూడా అంత ఎక్సైటింగ్ గా ఏం ఉండదు. ఇక పాస్ట్ కి ప్రెసెంట్ కి లింక్ పెట్టి మనల్ని థ్రిల్ చేయాలి, ఎమోషనల్ చేయాలి అని దర్శకుడు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. మనం ఒక్క నిమిషం మైండ్ పెట్టి ఆలోచిస్తే అసలు ఇందులో లాజిక్ ఎక్కడుందని తలగొక్కుంటాం. అసలు సినిమా మొత్తానికి ఫ్రాన్సిస్ ఎపిసోడే పెద్ద మైనస్ లా మారింది. ఆ ఎపిసోడ్ మొత్తాన్ని లేపేస్తే సినిమా ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో. మొత్తంగా కంగువాగా సూర్య అదిరిపోయే పర్ఫార్మెన్స్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్లస్ పాయింట్స్ కాగా, లేజీ రైటింగ్, లౌడ్ గా న్యూసెన్స్ లా అనిపించే బ్యాక్గ్రౌండ్ స్కోర్, పూర్ డైరెక్షన్ మైనస్ లుగా నిలిచాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కంగువా కంగు తినిపించాడు. అది విషయం.